ఏపీ ప్రజానికానికి శుభవార్త. ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, అవి కూడా డిజిటల్ రేషన్ కార్డులు ఆగస్టు మనకు 25 నుంచి ఆగస్టు 18 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. దీంట్లో రేషన్ కార్డు ఉంటేనే మీకు పింఛని, రేషన్ కార్డు ఉంటేనే రేషన్ షాపుల్లో బియ్యము, రేషన్ కార్డు ఉంటేనే మహిళలకు 1500 రూపాయలు, రేషన్ కార్డు ఉంటేనే ఇంకా రకరకాల పథకాలు. అసలు రేషన్ కార్డులో ఏం పొందుపరుస్తూ ఉన్నారు, రేషన్ కార్డు పొందాలంటే ఏం అర్హతలు ఉండాలి, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు దీంట్లో ఏమేం శాఖల్ని పొందుపరిచి డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకున్నటువంటి డౌట్లు కానీ మీకున్నటువంటి ఏదైతే అభిప్రాయాన్ని కానీ కింద కామెంట్ చేయరి. కింద ఐ బటన్ అని ఉంటుంది, అంటే మనం 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ గ్రూప్లో షేర్ చేస్తే ఎవరు తిడుతుందో తెలియదు కాబట్టి ఐ బటన్ అనేది ఉంటుంది. ఐ బటన్ అనేది నొక్కితే వీడియో యూట్యూబ్ అనేది అందరికీ షేర్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో అయితే అందరి వరకు వెళ్ళేటట్టు చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతూ ఉంది అనేది. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు వీరికి మాత్రమే. ఎవరి వారు? ఆగస్టు 18 నుండి దరఖాస్తు ప్రారంభం. అంటే కొత్తగా కూడా దరఖాస్తులు చేసుకునే వారు కూడా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇగో ఆగస్టు 18 ఉంటే ఏపీలో ఆగస్టు 25 నుంచి కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ. జాబితాలో మీ పేరు చూసుకోండి. ఏపీ న్యూస్ డిజిటల్ రేషన్ కార్డులు 2025. హైలైట్ ఏంటంటే నంబర్ 1, ఏపీలో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ. జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడానికి మనం ఎలా చెక్ చేసుకోవాలి, అసలు మనకు ఈ రేషన్ కార్డు ద్వారా ఏం ఉపయోగం పడబోతా ఉంది, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు మనకు ఏం చేశారని చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజల జీవితాలను సులభతరం చేసేందుకు అద్భుతమైన చొరవ తీసుకుంది. త్వరలోనే 1,21,00,000 మందికి దీన్ని ఒక గొప్పగా మాట్లాడుకోవాలి. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ సర్కార్ ఒక 20 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడానికి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలే. ఇక్కడ కూటమి ప్రభుత్వము 1,21,00,000 మంది రేషన్ కార్డుదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అందనున్నాయి. ఈ కార్డులు గతంలో పాత రేషన్ కార్డుల స్థానంలో వస్తున్నాయి. ఆధునిక సాంకేతికలతో ప్రజలకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనున్నాయి. ఈ యొక్క కొత్త డిజిటల్ రేషన్ కార్డు గురించి పూర్తి వివరాలు, దాని యొక్క ప్రత్యేకతలు ఎలా ఉపయోగపడతాయి ఈరోజు మనము తెలుసుకుందాం. ఎందుకంటే దీని గురించి తెలుసుకుంటేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది అన్నట్టు. డిజిటల్ రేషన్ కార్డు ఎందుకు ప్రత్యేకం? ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డు కేవలము కాగితం ముక్క కాదు, ఇది ఒక ఆధునిక సాంకేతిక ఆధారితగా సౌలభ్యం కానుంది. ఈ కార్డు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సైజులో ఉంటుంది. అంటే దీన్ని మీరు పర్సులో సులభంగా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద కాగితాలు పత్రాలతో ఇక ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు. చిన్న కార్డే రేషన్ కార్డు అవసరాలను సులభంగా నెరవేరుస్తుందని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అప్డేట్. ఇంకా దీంట్లో మనకు ఏమేమి ఇవ్వబోతున్నారంటే ఎప్పటి నుంచి ఎలా అందుబాటులోకి వస్తాయి ఈ రేషన్ కార్డులు. మనము ఏ ఆఫీసులో పన్ను తిరగాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలి ఏం కాదంటే అలాంటివి ఏమీ లేకుండా ఎప్పటి నుంచి అందుబాటులోకి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటన ప్రకారం కొత్త రేషన్ కార్డులు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 25 నుంచి ప్రారంభంగా ఉంది. ఈ పంపిణీ జిల్లాల వారీగా దశల వారీగా జరుగుతుంది. అన్ని రేషన్ దుకాణాల వాలంటీర్లు అధికారులు ఈ ప్రక్రియను సజావుగా సాగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిర్రు. ఇదేంటంటే వృష్టికర్త విధానం ద్వారా ప్రతి రేషన్ కార్డుదారుకి సమానాన్ని కార్డు అందేలా చూస్తారు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కార్డు అనేది అంతది. ఇక్కడ మనకు డిజిటల్ కార్డుతో ప్రజలకు లాభం ఏంటిది, అసలు కథ ఇది. డిజిటల్ కార్డులతోటి ప్రజలకు లాభం ఏంది? ఒకటి
డిజిటల్ కార్డుతో ప్రజలకు లాభం ఏందని చూసాం కదా. ఈ కొత్త డిజిటల్ కార్డు వల్ల ప్రజల జీవితాలను ఎలా సులభతరం చేస్తాయంటే ఇక్కడ కొన్ని ప్రధాన ప్రయోజనాలు. సౌలభ్యం, చిన్న సైజు కార్డును ఎక్కడినైనా తీసుకెళ్ళవచ్చు. తక్షణ సమాచారం క్యూఆర్ కోడ్ ద్వారా, అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు పింఛన్ వస్తుందా, మీ రేషన్ కార్డు డీటెయిల్స్ ఏంది, మీ ఇంటి సమాచారం ఏంది, మీరు ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అని మనం నోటితోటి చెప్పవలసిన అవసరం లేదు. ఆ రేషన్ కార్డే చెప్తారు, దాని మీద క్యూఆర్ కోడ్ ఇస్తున్నారట. క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ఈ సమాచారాన్ని తొందరగా పొందగలరు. ఇక పాదమర్శకత, రాజకీయ నాయకుల ఫోటోలు లేకపోవడం. రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ఇవ్వడం కూడా చాలా గొప్పతనం. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడనేమో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు సీఎం అయితే అక్కడ ఈయన శిష్యుడు వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం. వాళ్ళు కూడా రేషన్ కార్డు పంపిణీ చేద్దామని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక పేపర్ ఇచ్చిర్రు, ఆ పేపర్ మీద ఇటు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, అటు మన వాళ్ళు అయితే ఉన్నారో ఈయన రేవంత్ రెడ్డి ఫోటో, ఇద్దరి ఫోటోలతోటి పేపర్ ఇవ్వడం జరిగింది. ఇంకా కార్డు ఇవ్వలే, పేపరే. అంటే ఏ రకంగా ఉంది అనేది ఒకసారి విడిపోయిన అన్నదమ్ముల జీవితాలు ఎలా ఉన్నాయనేది మనం తూకంలో వేసుకొని చూసుకుంటే ఇప్పటికైతే నాకు ఆంధ్ర ప్రజల జీవితాలే బెటర్గా ఉన్నాయని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయవచ్చు. ఇక చివరిసారిగా దీని గురించి మనం తెలుసుకుంటే, ఇగో ఈ మాదిరిలో ఇంతకుముందు మనకు రేషన్ కార్డులు ఉండే, ఈ మాదిరి నుంచి ఇప్పుడు డిజిటల్ రేషన్ కార్డు సైజు మారబోతూ ఉంది. దాంట్లో పింఛనికి సంబంధించింది కానీ క్యూఆర్ కోడ్ ఇచ్చినప్పుడు పింఛనికి సంబంధించింది, దాంట్లో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే ఏమేమి పథకాలు పొందుతూ ఉన్నారు, తెల్ల రేషన్ కార్డా దేనికి సంబంధించి, అలాగే విద్యా వైద్యం గురించి కూడా దాంట్లో పొందుపరుస్తారు. అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే ఆడపిల్ల నిధి, ఇవన్నీ ప్రతి ఒక్కటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటుంది. మనం అన్ని కార్డులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఒకేసారి 1,25,00,000 మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం అనేది చాలా మంచి పని. కానీ నిజంగా ఈ కళ నెరవేరుతుందా, కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉందా అనేదే మిలియన్ ఆఫ్ క్వశ్చన్. నిజంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉండి కూటమి ప్రభుత్వం ఈ పని చేయగలుగుతుందంటే కింద మీరు కామెంట్ చేయరు. దీన్ని కూడా ఓటింగ్ పద్ధతిలో పెడతా ఉన్నా. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయగలుగుతుందా, లేకపోతే మాటలతోటే సరిపెడుతుందా అనే విషయాన్ని కూడా మీరు కింద కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.